నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు ఉమ్మడి సంస్థల సత్వర విభజన కోసం తెలంగాణ సర్కార్ ఒత్తిడి కేంద్రం ఆదేశాల అమలుకు చొరవ చూపాలని గవర్నర్ కు కేసీఆర్ వినతి మియాపూర్ భూ కుంభకోణంలో కళ్లు చెదిరే కుట్ర 10,000 కోట్ల అక్రమాలకు పన్నాగం సబ్ రిజిస్ట్రార్ సహా మరో 2 నిందితుల అరెస్ట్ ముగింపు దశకు చేరిన తెలుగుదేశం మహానాడు పార్టీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు ఎన్నిక లాంఛనం సాయంత్రం అధికారిక ప్రకటన నేడు 4 దేశాల పర్యటనకు బయలుదేరనున్న ప్రధాని జర్మనీ స్పెయిన్ రష్యా ఫ్రాన్సుల్లో 6 రోజుల ద్వైపాక్షిక యాత్ర ఫ్రెంచ్ ఓపెన్లో తొలి రోజే సంచలనం ప్రపంచ నంబర్ 1 కెర్బర్కు ఘోర పరాభవం తొలి రౌండ్లోనే ఇంటికి పంపిన 40వ సీడ్ మకరోవా ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు టీమిండియాలో రెట్టించిన ఆత్మవిశ్వాసం తొలి సన్నాహక పోరులో న్యూజిలాండ్పై ఘన విజయం హైదరాబాద్ మియాపూర్లో అక్రమ భూ రిజిస్ట్రేషన్ల వ్యవహారంలో కళ్లు చెదిరే అవినీతి వెలుగులోకి వచ్చింది మొత్తం కుంభకోణం విలువ 10,000 కోట్లుగా అంచనా వేస్తున్నారు అవినీతి అధికారితో పాటు భూములు రిజిస్ట్రేషన్ చేయించుకున్న 2 సంస్థల వ్యక్తుల్ని అరెస్టు చేసిన పోలీసులు ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉందో కూపీలాగుతున్నారు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం మియాపూర్ రెవెన్యూ గ్రామ పరిధిలో చోటు చేసుకున్న భూ కుంభకోణంలో అనేక విషయాలు వెలుగుచూస్తున్నాయి అక్కడ ఎకరా భూమి రమారమి 14.5 కోట్లు పలుకుతుండటంతో ఖాళీ స్థలాలపై దృష్టి పెట్టిన అక్రమార్కులు ఎకరాకు దాదాపు 2 కోట్ల రూపాయలు ముడుపుల రూపంలో సమర్పించి అక్రమ పద్ధతిలో రిజిస్ట్రేషన్లు చేయించుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది మియాపూర్లోని సర్వే నెంబర్ 100, 101, 20, 28లో మొత్తం 693.04 ఎకరాల భూమిని దక్కించుకునే క్రమంలో 100 కోట్లు చేతులు మారినట్లు తెలుస్తోంది ఎవరికీ అనుమానం రాకుండా ప్రభుత్వ భూములను పక్కాగా చేజిక్కించుకునేందుకే లింక్ డాక్యుమెంట్లు సృష్టించి వాటిని రిజిస్ట్రేషన్ చేసేందుకు భారీగా ముడుపులు ముట్టజెప్పినట్లు తెలుస్తోంది కూకట్పల్లి సబ్ రిజిస్ట్రార్ కేంద్రంగా జరిగిన ఈ కుంభకోణంలో రిజిస్ట్రేషన్ రెవెన్యూ శాఖలకు చెందిన పలువురికి ప్రమేయం ఉందని తెలుస్తోంది అక్రమం బయటకు రాకుండా తెలివిగా బుక్ 2 కింద చూపి రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు ఇప్పుడు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న భూములు ప్రభుత్వానివని 2007 మార్చి 30న ఒకసారి 2011లో మరోసారి శేరిలింగంపల్లి డిప్యూటీ కలెక్టర్ రిజిస్ట్రేషన్లు స్టాంపుల శాఖకు మెమో కూడా జారీ చేశారు ఇవేమీ పట్టనట్లు కూకట్పల్లి సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాసరావు రిజిస్ట్రేషన్ చేసేశారు మియాపూర్లోని సంబంధిత సర్వే నెంబర్ల భూములపై కొన్నేళ్లుగా కోర్టులోనూ కేసులున్నాయి అయినా ప్రభుత్వ శాఖలు ఆ దిశగా ఆలోచించలేదు పక్కా పథకం ప్రకారం 101 సర్వే నెంబర్లో 231 ఎకరాలు 100 సర్వే నెంబర్లో 207 ఎకరాలు సర్వే నెంబర్ 20లో 109.18 ఎకరాలు సర్వే నెంబర్ 28లో 145.26 ఎకరాలను రిజిస్ట్రేషన్ చేశారు మొత్తం 4 సర్వే నెంబర్లలో 693.04 ఎకరాలను 2016లో అక్రమ పద్ధతుల్లో రిజిస్ట్రేషన్ చేసినట్లు రికార్డుల్లో తేలింది ట్రినిటీ ఇన్ఫ్రా వెంచర్స్ లిమిటెడ్ సంస్థ సంచాలకుడు పార్థసారథి 2016 జనవరి 15న అమీరున్నిసా బేగం అనే మహిళతో పాటు మరో 7 పేరిట జీపీఏ తయారు చేయించారు ఆ తర్వాత వారానికే సువిశాల్ పవర్జెన్ లిమిటెడ్ ప్రతినిధి పీవీఎస్ శర్మ పేరిట డీడ్ రాసిచ్చారు ఆ తర్వాత పార్థసారథి పీవీఎస్ శర్మ కూకట్పల్లి సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాసరావుతో కుమ్మక్కై నిబంధనలకు విరుద్ధంగా భూముల్ని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు ఇప్పటివరకు మా ఇన్వెస్టిగేషన్ అయితే 693 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేసినట్టుగా కనుగొనబడ్డది ఇంకా ఏమైనా ఫర్దర్ ఉంటే కూడా దర్యాప్తులో భాగంగా ఇంకా దాంట్లో కొంతమంది నిందితులు ఉన్నారు వాళ్ళని కూడా మేము పట్టుకుని ఇంకా కొంత డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అది కలెక్ట్ చేసి తదుపరి దీంట్లో ఛార్జ్షీట్ ఫైల్ చేయడం జరుగుతుంది కూకట్పల్లి సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాసరావుతో పాటు ఇందులో పాలుపంచుకున్న 2 సంస్థల సంచాలకులను అరెస్టు చేసిన పోలీసులు తదుపరి దర్యాప్తు సాగిస్తున్నారు తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడిగా మరోసారి చంద్రబాబు ఎన్నికకు రంగం సిద్దమైంది విశాఖలో ఇవాళ్టితో ముగియనున్న మహానాడులో ఆయన ఎన్నికను అధికారికంగా ప్రకటించనున్నారు మరోవైపు 2 రోజుల మహానాడులో పార్టీకి 4,65,00,000 రూపాయల విరాళాలు అందాయి విశాఖ వేదికగా నిర్వహిస్తున్న తెలుగుదేశం మహానాడు ముగింపు దశకు చేరుకుంది తొలి 2 రోజులు తెలుగు రాష్ట్రాల్లోని సమస్యలు ప్రభుత్వ పథకాల తీరుపై కొన్ని తీర్మానాలు చేసిన మహానాడులో చివరి రోజైన ఇవాళ రాజకీయ తీర్మానంతో పాటు చంద్రబాబును మరోసారి జాతీయ అధ్యక్షుడిగా ఎన్నుకోనున్నారు ఇప్పటికే ఆయన ఎన్నికకు లాంఛనాలు పూర్తయ్యాయి 2 తెలుగు రాష్ట్రాలకు చెందిన ముఖ్య నేతలు చంద్రబాబు తరపున అధ్యక్ష పదవికి 33 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు
మరెవరూ నామినేషన్ వేయకపోవడం వల్ల చంద్రబాబు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు మహానాడు చివరిలో ప్రకటిస్తారు. ఆ తర్వాత పార్టీ అధినేత అధ్యక్ష ఉపన్యాసంతో ఈ మహానాడు ముగియనుంది. అంతకు ముందే తీర్మానాలపై చర్చ పూర్తి చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి సంక్షేమం, సామాజిక, ఆర్థిక, రాజకీయ వికాసంతో పాటు అభివృద్ధి వికేంద్రీకరణ, ఏపీ వ్యాప్తంగా 14 నగరాల అభివృద్ధి తీర్మానాలపై చర్చిస్తారు. ఇక తెలంగాణలో పెండింగ్ ప్రాజెక్టులు, సంక్షోభంలో సంక్షేమ రంగం, కుంటుపడిన విద్యారంగం వంటి అంశాలపై చర్చించనున్నారు. భోజన విరామం తర్వాత ఆంధ్రప్రదేశ్లో విభజన చట్టం హామీల అమలుపై సమీక్షతో పాటు ప్రత్యేక హోదాకు ప్రత్యామ్నాయంగా ప్రత్యేక ఆర్థిక సాయం తీసుకోవటానికి గల కారణాలను వివరించనున్నారు. మరోవైపు మహానాడులో పార్టీకి విరాళాలు పోటెత్తాయి. తొలి 2 రోజులు 4,65,00,000 విరాళాలు అందాయి. విరాళాలిచ్చిన వారి పేర్లను మహానాడు వేదికపై స్వయంగా ప్రకటించిన అధినేత చంద్రబాబు వారిని అభినందించారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో అపరిష్కృతంగా ఉన్న 9, 10 షెడ్యూల్లోని సంస్థల విభజనపై కేంద్ర హోంశాఖ స్పష్టత ఇచ్చిన వేళ అమలుకు చొరవ చూపాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గవర్నర్ నరసింహన్ను కోరారు. రాత్రి రాజ్భవన్లో గవర్నర్ను కలిసి 2 గంటల పాటు వివిధ అంశాలపై చర్చించిన కేసీఆర్ జూన్ 2న జరిగే రాష్ట్ర అవతరణ వేడుకలకు హాజరు కావాలని నరసింహన్ను ఆహ్వానించారు. అనంతరం సాగునీటి ప్రాజెక్టులపై నివేదిక ఇచ్చి పరిశీలనకు రావాలని కోరారు. మిషన్ భగీరథ పనుల పురోగతిని వివరించారు. 9, 10 షెడ్యూళ్ల విభజనపై కేంద్రం స్పష్టత ఇచ్చినా ఆంధ్రప్రదేశ్ అమలు చేసేందుకు ముందుకు రావట్లేదని గవర్నర్కు ఫిర్యాదు చేశారు. ఇరు రాష్ట్రాల సమావేశం ఏర్పాటు చేసి సత్వర పరిష్కారం చూపాలని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. జాతీయ బీసీ కమిషన్ బిల్లుకు ఆమోదానికి తన వంతు కృషి చేస్తారని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ చెప్పారు. హైదరాబాద్ నాగోల్ మైదానంలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన బీసీ సమర శంఖారావం సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సభకు హాజరైన తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న వచ్చే ఎన్నికల్లోగా బీసీ రిజర్వేషన్లు పెంచుతామని ప్రకటించారు. సభలో జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్యతో పాటు వివిధ పార్టీల నేతలు పాల్గొన్నారు. సోషల్ జస్టిస్ మినిస్టర్ వారు అన్నారు, మేము ఈ ప్రక్రియ ప్రారంభించాం, ఒక సెలెక్ట్ కమిటీ ఏర్పాటు చేస్తాం. ఉపేంద్ర యాదవ్ అని అడదాం ఆయన చెప్పాడు, ఈ లెజిస్లేటివ్ ప్రాసెస్ దీన్ని మేము ప్రారంభిస్తున్నామని ఉపేంద్ర యాదవ్ కూడా చెప్పడం జరిగింది. దీన్ని వెంటనే లెజిస్లేటివ్ డిపార్ట్మెంట్ కి పంపించి మళ్ళీ పార్లమెంట్ కి బిల్లు వస్తుంది. 2/3 వంతు కాకుండా 2% గా దీనికి పూర్తిగా సహకారం అందించి పార్లమెంట్ లో పాస్ కావాలని సమగ్ర కుటుంబ సర్వేలున్నా 2011 సెన్సెస్ ఉన్న బీసీ కమిషన్ ద్వారానే నివేదిక తీసుకున్న తర్వాతనే ప్రభుత్వం పంపవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా బీసీలకు వచ్చే అయితే ఎన్నికల కంటే ముందు మరి ఈ సంవత్సరం 6 నెలల తర్వాత బీసీ కమిషన్ నివేదిక ఇచ్చిన తర్వాత బీసీలకు కూడా రిజర్వేషన్ పెంచుతామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు. నేను కూడా ఒక బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా అమలు జరగడానికి కొరకు మేమందరం కూడా ప్రయత్నం చేస్తాం. మతపరమైన రిజర్వేషన్లకు న్యాయస్థానాల్లో భంగపాటు తప్పదని తెలంగాణ భాజపా అధ్యక్షుడు లక్ష్మణ్ అభిప్రాయపడ్డారు. ఓట్ల కోసం కేసీఆర్ చేసే ప్రయత్నాలకు తప్పకుండా చుక్కెదురవుతుందని భాజపా మేడ్చల్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వెనుకబడిన తరగతుల రౌండ్ టేబుల్ సమావేశంలో వ్యాఖ్యానించారు. దేశంలో వెనుకబడిన తరగతుల కోసం బీసీ కమిషన్ ఏర్పాటు చేయడమే కాక దానికి చట్టబద్దత కల్పించిన ఘనత మోదీ సర్కార్దేనని లక్ష్మణ్ చెప్పారు. ఇన్ని తర్జుమా చేసి తారుమారు చేసి చివరికి ఈ బీసీ కమిషన్ బిఎస్ రాములు చెప్పింది ఏంటంటే 9 లేక 10% మీరు ఇవ్వండి అంత మిస్తే లేదని చెప్పాడు. ఈయన ఎందుకు నేను మాట ఇచ్చాను ఎన్నికల్లో 12% నేను పెట్టాను నా మేనిఫెస్టో కాబట్టి 12% ఇస్తా అని చెప్పి 12% ఇస్తున్నట్టు ఎవరిని మోసం చేస్తున్నారు. కేసీఆర్ పాలనలో హైదరాబాద్ నగరం పెట్టుబడులు పెట్టేందుకు దేశంలోనే అనువైన ప్రదేశంగా రూపుదిద్దుకుందని తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. బంజారాహిల్స్లో క్రెడాయ్ నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఈ సంస్థలోని వస్తోన్న 3వ తరం కూడా సామాజిక బాధ్యత తీసుకోవాలని ఆకాంక్షించారు. ప్రతి క్రెడాయ్ ప్రతినిధి ఓ అనాథను దత్తత తీసుకోవాలని ఈటల పిలుపునిచ్చారు. హైదరాబాద్లో కొంచెం లేబర్ గురించి కన్స్ట్రక్షన్ కాస్ట్ తగ్గాలి కానీ కన్స్ట్రక్షన్ కాస్ట్ లో లేబర్ పోర్షన్ మాత్రం ఎక్కువ చూడకండి. మీరు 10,000 ఇచ్చగల 12,000 రూపాయలు ఇస్తే ఆ పిల్లగాన్ని చదివించుకుంటాడు, ఆ అమ్మ నాన్న కింద వైద్యం చేయించుకుంటాడు, వాడు కూడా బతికేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీ ఎదుగుదల ఆ డిపెండ్ అయినటువంటి కూలీ ఎదుగుదల కూడా బాగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటాను. పెట్టుబడుల ఆకర్షణ, ఆర్థిక బంధాల బలోపేతమే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ నేడు 4 దేశాల పర్యటనకు బయలుదేరనున్నారు. 6 రోజుల పాటు జర్మనీ, స్పెయిన్, రష్యా, ఫ్రాన్స్ను చుట్టిరానున్నారు.
తొలుత జర్మనీ వెళ్లనున్న మోదీ కీలక రంగాల్లో సహకారం పెంపుపై ఆ దేశ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్, అధ్యక్షుడు ఫ్రాంక్ వాల్టర్ స్టీన్మియర్తో సమావేశమవుతారు. బెర్లిన్లో దిగ్గజ వ్యాపార సంస్థల ప్రతినిధులతో సమావేశమై భారత్ జర్మనీ ఆర్థిక బంధం బలోపేతానికి కృషి చేస్తారు. మంగళవారం స్పెయిన్ చేరుకోనున్న మోదీ 3 దశాబ్దాల్లో ఆ దేశానికి వెళ్లిన తొలి భారత ప్రధానిగా చరిత్రకెక్కనున్నారు. ఉగ్రవాదంపై పోరు సహా కీలక రంగాల్లో సహకారంపై స్పెయిన్ అధ్యక్షుడు మరియానో రాజోయ్తో చర్చించనున్న మోదీ ఆ దేశ రాజు ఫిలిప్ VIను కలవనున్నారు. స్పెయిన్కు చెందిన దిగ్గజ సంస్థల సారథులతో సమావేశమై భారత్లో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అపార అవకాశాల్ని వివరిస్తారు. ఈ నెల 31న రష్యా చేరుకోనున్న ప్రధాని సెయింట్ పీటర్స్బర్గ్లో జరిగే భారత్ రష్యా 18వ వార్షిక శిఖరాగ్ర సదస్సుకు హాజరవుతారు. రష్యా అధ్యక్షుడు పుతిన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. జూన్ 2న సెయింట్ పీటర్స్బర్గ్ అంతర్జాతీయ ఆర్థిక వేదిక సదస్సులో పుతిన్తో కలిసి మోదీ పాల్గొంటారు. చివరగా ఫ్రాన్స్ వెళ్లి ఆ దేశ నూతన అధ్యక్షుడు ఎమాన్యుయల్ మెక్రాన్తో సమావేశమవుతారు. 3 ఏళ్ల ఎన్డీఏ పాలనలో ప్రత్యక్ష నగదు బదిలీ పథకం ద్వారా 50,000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదా అయ్యాయని భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వెల్లడించారు. ఈ పథకం ద్వారా మొత్తం 32 కోట్ల మందికి రాయితీ నిధులు అందించినట్లు పీటీఐ ముఖాముఖిలో తెలిపారు. ఆధార్ అనుసంధాన ప్రత్యక్ష నగదు బదిలీ పథకం వల్ల నిధుల దుర్వినియోగాన్ని, మధ్యవర్తుల ప్రమేయాన్ని అనర్హులు లబ్ధి పొందకుండా అడ్డుకున్నట్లు వెల్లడించారు. మోదీ 3 ఏళ్ల పాలనలో సాధించిన విజయాలను వివరించిన అమిత్ షా ప్రత్యక్ష, పరోక్ష పన్నుల్లో 20% వృద్ధి కనిపించినట్లు తెలిపారు. స్వతంత్ర భారతావనిలో ఎప్పుడూ ఇలా జరగలేదన్న ఆయన ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందుతున్న దేశంగా భారత్ నిలిచిందని, ద్రవ్యోల్బణం కూడా అదుపులో ఉందని తెలిపారు. యూరియా, బొగ్గు, విద్యుత్లో అత్యధిక ఉత్పత్తితో పాటు ఎన్నడూ లేనంతగా జాతీయ, గ్రామీణ రహదారుల నిర్మాణం, వాహనాలు తయారీ, సాఫ్ట్వేర్ ఎగుమతులు, విదేశీ మారక నిల్వలు మోదీ పాలనలోనే గరిష్ట స్థాయిలను నమోదు చేసినట్లు షా తెలిపారు. గత 3 ఏళ్లలో రైతులకు కనీస మద్దతు ధరను పంట ఉత్పత్తి ధర కంటే 50% ఎక్కువగా చెల్లించినట్లు వివరించారు. ప్రస్తుతం పంట ఉత్పత్తి ధర కంటే 43% అధిక ఎంఎస్పీ లభిస్తోందని వెల్లడించారు. పాఠశాల బోధనా ప్రణాళికలో క్రీడలను చేర్చే ప్రక్రియ కొనసాగుతోందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు వెల్లడించారు. క్రీడలు ప్రతి ఒక్కరి జీవితంలో అంతర్భాగం కావాలన్న ఆయన కబడ్డీ, ఖోఖో వంటి సంప్రదాయ క్రీడలను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో వెల్లడించారు. వచ్చే ఒలింపిక్స్ కోసం కేంద్రం మార్గసూచి తయారు చేస్తోందని తెలిపిన వెంకయ్య పాఠశాల స్థాయి నుంచే క్రీడల్లో రాణించేలా యువత స్ఫూర్తి పొందాలన్నారు. శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపరచడం సహా బృంద స్ఫూర్తికి క్రీడలు దోహదం చేస్తాయన్న ఆయన క్రీడల్లో సమర్థత సాధించాలంటే పాఠశాలలు, ప్రాంతీయ అకాడమీలు, రాష్ట్ర, జాతీయ స్థాయి ఇలా అన్ని స్థాయిల్లోనూ సరైన కృషి చేయాలని పేర్కొన్నారు. దేశ అస్తిత్వం కోసం రామమందిర నిర్మాణం చేయాల్సిందేనని విరాట్ హిందుత్వ సంఘ వ్యవస్థాపకుడు, భారతీయ జనతా పార్టీ నేత సుబ్రహ్మణ్య స్వామి స్పష్టం చేశారు. అయోధ్యలో రామమందిరంపై పూర్తి హక్కుల కోసం పోరాడుతున్నామని, హైదరాబాద్ నారాయణగూడ కేశవ్ మెమోరియల్ విద్యా సంస్థల ప్రాంగణంలో చట్టపరంగా రామమందిర నిర్మాణం అనే అంశంపై ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చెప్పారు. దేశంలో హిందూ సంస్కృతి పురాతనమైందని, మన పూర్వీకులందరూ హిందువులేనని ఆయన తెలిపారు. ये जो राम मंदिर का विषय है ये अति महत्वपूर्ण है हमारी अस्तित्व के लिए और हमारी अस्मिता के लिए. इसमें कोई समझौता नहीं होगी. मैं आपको बता देता हूं कि हर हालत में राम मंदिर बनेगी, वहीं बनेगी जहां राम पैदा हुए हमारे आस्था के अनुसार. तो मैं वापस जुलाई में जब कोर्ट खोलेगी मैं वहां जाऊंगा और कहूंगा अब बेंच बनाइए और सुनवाई करिए और दिन प्रतिदिन सुनवाई करिए और मेरा पहला मूल अधिकार का फैसला करिए. मैं आपको कहता हूं कि दिन प्रतिदिन की सुनवाई होगी. इसमें हम 4 महीने में जीत जाएंगे, दिवाली तक जीत जाएंगे. अलेक्जेंडर से लेकर ब्रिटिशर्स तक इतना लोग हमारा देश के ऊपर आक्रमण किए, उन सभी को ऐसा हुआ कई लोग यहाँ मिट्टी पे मिल गए और कई लोगों को भगा दिए. आप समझ लीजिए हम इतना लड़े हैं इनसे ताकि अभी 80% हिंदू यहाँ बचे. ईरान, इराक, इजिप्ट ये सब पूरा लड़ कर वो लोग फेल हो गए ताकि पूरा कंट्री पूरा बदल दिया.
పాకిస్తానీ ఉగ్రమూకల నుంచి కొందరు వేర్పాటువాదులు డబ్బులు తీసుకుని కశ్మీర్లో హింసను రాజేస్తున్నారన్న ఆరోపణలపై జాతీయ దర్యాప్తు సంస్థ విచారణను ముమ్మరం చేసింది. ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ నుంచి డబ్బులు వచ్చినట్లు ఓ టీవీ ఛానల్ సూలశోధనలో చెప్పిన వేర్పాటువాద నేతలు ఫరూక్ అహ్మద్ దార్, జావేద్ బాబాకు సమన్లు జారీ చేసింది. ఇటీవల ఇద్దరు నిందితుల్ని శ్రీనగర్లో వరుసగా 4 రోజులు ప్రశ్నించిన ఎన్ఐఏ మరింత విచారణ కోసం సోమవారం ఢిల్లీలోని తమ ప్రధాన కార్యాలయానికి రావాలని సూచించింది. విచారణకు వచ్చేటప్పుడు బ్యాంకు లావాదేవీల వివరాలు, ఆస్తులకు సంబంధించిన పత్రాలు తీసుకురావాలని ఎన్ఐఏ నిర్దేశించింది. కశ్మీర్లో పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు తగలబెట్టడం, భద్రతా బలగాలపై రాళ్లు రువ్వడం వంటి చర్యలకు పాల్పడేందుకు పాక్ నుంచి నిధులు వచ్చాయన్న ఫరూక్, జావేద్ మాటలపై దృష్టి పెట్టిన ఎన్ఐఏ కేసు నమోదు చేసేందుకు సన్నాహకంగా ఈ మేరకు ప్రాథమిక విచారణ జరుపుతోంది. ఇప్పటికే కొందరు వేర్పాటువాదుల్ని ప్రశ్నించిన ఎన్ఐఏ కశ్మీర్లో ఇటీవల జరిగిన హింసకు సంబంధించిన కేసుల్ని అధ్యయనం చేస్తోంది. పెద్ద నోట్ల రద్దుకు సంబంధించిన వాస్తవాల్ని, ఆ నిర్ణయం వెనుక ఉన్న కారణాల్ని ప్రతి ఒక్క ప్రభుత్వ శాఖ వెల్లడించాల్సిందేనని కేంద్ర సమాచార కమిషన్ స్పష్టం చేసింది. నవంబర్ 8న ప్రధాని ప్రకటించిన నిర్ణయానికి సంబంధించిన వివరాల్ని సహచట్టం కింద ఇచ్చేందుకు ప్రధాని కార్యాలయం, ఆర్థిక శాఖ, రిజర్వ్ బ్యాంక్ నిరాకరించిన నేపథ్యంలో సమాచార కమిషన్ ఈ మేరకు ఆదేశించింది. ఆయా వివరాల్ని దాచి ఉంచేందుకు యత్నించడం ఆర్థిక పరిస్థితిపై తీవ్రమైన అనుమానాలకు తావిస్తోందని సిఐసి అభిప్రాయపడింది. పాత నోట్ల మార్పిడిపై ఓ వ్యక్తి అడిగిన సమాచారం ఇచ్చేందుకు ఢిల్లీలోని ఓ తపాలా కార్యాలయం నిరాకరించిన వ్యవహారంపై సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధర్ విచారణ చేపట్టారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రజలకు సంబంధించిన పెద్ద నోట్ల రద్దు నిర్ణయం చుట్టూ బాహుబలి సైతం బద్దలు కొట్టలేని ఉక్కుగోడలు నిర్మించే ధోరణి ఏమాత్రం సరికాదని ఆయన వ్యాఖ్యానించారు. పెద్ద నోట్ల రద్దుతో ప్రభావితులైన వారికి ఆ నిర్ణయానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలియజేయడం ప్రతి ప్రభుత్వ శాఖ నైతిక, రాజ్యాంగ బాధ్యతని శ్రీధర్ స్పష్టం చేశారు. రహదారి ప్రమాదాలకు సాంకేతికతతో అడ్డుకట్ట వేయాలని భావిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రోడ్ సేఫ్టీ ప్రోగ్రాం పేరిట మొబైల్ యాప్ను తీసుకొస్తోంది. ఇకపై ప్రతి పోలీసు అధికారి తమ వద్ద ఉండే స్మార్ట్ ఫోన్లో యాప్ డౌన్లోడ్ చేసుకుని తమ పరిధిలోని ప్రమాదం జరిగిన ప్రాంతం ఫోటోలను అప్లోడ్ చేస్తారు. జీపీఎస్ ఆధారంగా ఆయా ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలన్నీ అలా నమోదవుతూ ఉంటాయి. ఎక్కువగా ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో అదనంగా ప్రమాద హెచ్చరిక బోర్డులతో పాటు ఏమైనా రోడ్లో ఇంజనీరింగ్ లోపాలుంటే సరిదిద్దుతారు. యాప్ పనితీరుపై ప్రస్తుతం విజయవాడలో పోలీసులకు శిక్షణ కూడా ఇచ్చారు. త్వరలోనే ప్రజలకు ఈ యాప్ అందుబాటులోకి రానుంది. 500 మీటర్స్ రేడియస్లో 5 యాక్సిడెంట్ జరిగింది. 5 యాక్సిడెంట్లో 3 డెత్ జరిగింది అనుకోండి. దాన్ని మేము బ్లాక్ జోన్ అంటాం. ఇప్పుడు బ్లాక్ స్పాట్ కింద అదే ఆటోమేటిక్ తీసుకుంటుంది. యాప్ తీసేసి మనకి బ్లాక్ స్పాట్ మార్క్ చేస్తారు. పబ్లిక్కి యాప్ ఇస్తారు. బ్లాక్ స్పాట్ దాడుతున్నాము, ఎంటర్ అవ్వగానే ఎంటర్డ్ ఇన్ టు ది బ్లాక్ స్పాట్ అని మనకు మెసేజ్ వస్తుంది, వాయిస్ మెసేజ్. మనం కొంచెం దాటిన తర్వాత బ్లాక్ స్పాట్ క్లోజ్ అని వస్తుంది. డ్రైవరు ఓహో ఇక్కడ ఏదో ఉన్నది, టర్నింగ్ ఏదో ఉంది, ఏదో ప్రాబ్లం ఉంది, కొంచెం ఒక కాషన్ తీసుకుంటుంది మైండ్. హైదరాబాద్లో ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. నగరంలో వరుసగా 2 రోజులు కురిసిన మోస్తరు వర్షాలు ఉష్ణగాలుల నుంచి ఉపశమనం కలిగిస్తున్నాయి. నిన్న అర్ధరాత్రి కూడా ఖైరతాబాద్, నాంపల్లి, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, అమీర్పేట, మలక్పేట, మెహదీపట్నం, మాసాబ్ ట్యాంక్ ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసింది. జూన్ మొదటి వారంలో నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశిస్తాయనే వాతావరణ శాఖ అంచనాలకు అనుగుణంగా ముందే చిరుజల్లులు పలకరిస్తున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. చైనాలో ఈ నెల 30న జరిగే డ్రాగన్ పడవ ఉత్సవానికి సన్నాహకంగా ఆ దేశంలోని ప్రధాన నగరాల్లో నిర్వహిస్తున్న కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. షాంఘైలో డ్రాగన్ పడవల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సంప్రదాయ దుస్తులు ధరించిన స్థానికులు రంగురంగుల జెండాలతో అలంకరించిన పడవలు నడిపారు. షూచాంగ్, నాన్చాంగ్ నగరాల్లో డ్రాగన్ పడవ పోటీలు ఉత్సాహంగా సాగాయి. డ్రాగన్ పడవ నడపడంలో ప్రత్యేక శిక్షణ పొందిన ఔత్సాహికులు డప్పు చప్పుళ్లకు అనుగుణంగా తెడ్డు ఆడిస్తూ నీటిలో దూసుకెళ్లారు. ముఖ్యాంశాలు మరోసారి. ఉమ్మడి సంస్థల సత్వర విభజన కోసం తెలంగాణ సర్కార్ ఒత్తిడి, కేంద్రం ఆదేశాల అమలుకు చొరవ చూపాలని గవర్నర్కు కేసీఆర్ వినతి. మియాపూర్ భూ కుంభకోణంలో కళ్లు చెదిరే కుట్ర, 10,000 కోట్ల అక్రమాలకు పన్నాగం, సబ్ రిజిస్ట్రార్ సహా మరో 2 నిందితుల అరెస్ట్. ముగింపు దశకు చేరిన తెలుగుదేశం మహానాడు, పార్టీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు ఎన్నిక లాంఛనం, సాయంత్రం అధికారిక ప్రకటన.
నేడు 4 దేశాల పర్యటనకు బయలుదేరనున్న ప్రధాని జర్మనీ, స్పెయిన్, రష్యా, ఫ్రాన్సుల్లో 6 రోజుల ద్వైపాక్షిక యాత్ర. ఫ్రెంచ్ ఓపెన్లో తొలి రోజే సంచలనం. ప్రపంచ నెంబర్ 1 కెర్బర్కు ఘోర పరాభవం. తొలి రౌండ్లోనే ఇంటికి పంపిన 40వ సీడ్ మకరోవా. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు టీమిండియాలో రెట్టించిన ఆత్మవిశ్వాసం. తొలి సన్నాహక పోరులో న్యూజిలాండ్పై ఘన విజయం. ఏటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.